నేను అసెంబ్లీలో ముఖ్యమంత్రి గారు చెప్పాను, హైదరాబాద్ మీద మీరు శ్రద్ధ పెడుతుంది చాలా మంచి పరిణామం. హైదరాబాద్ని యావత్ దేశమే కాదు ప్రపంచ నగరాలతో పోటీ పడంగా తీర్చిదిద్దాలని హైదరాబాద్ పిలుస్తూ ఉన్నారు. 4th సిటీ సకాలంలో 4th సిటీ టేకాఫ్ అవుతే ప్రపంచ నగరాల్లో హైదరాబాద్ పోటీ పడుతుంది. దాంట్లో ఏం అనుమానం లేదు. ఒక విజనరీ లీడర్గా రేవంత్ రెడ్డి గారు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దాంతోపాటుగా నేను ముఖ్యమంత్రి గారిని కోరాను, ఈ రాష్ట్రం సమూలంగా అభివృద్ధి చెందాలి, డీసెంట్రలైజేషన్ కావాలి, ఆదిలాబాద్లో ఐటీ పరిశ్రమ రావాలి, హైదరాబాద్కి ఎయిర్పోర్ట్ వస్తూ ఉంది, వరంగల్కి ఎయిర్పోర్ట్ వస్తూ ఉంది, అక్కడ కూడా సమూలంగా అభివృద్ధి చేయడానికి ముఖ్యమంత్రి గారు అంగీకరించినారు. రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం అన్ని జిల్లాలు సమూలంగా అభివృద్ధి జరగాల్సిన అవసరం ఉంది, డీసెంట్రలైజేషన్ ఆఫ్ డెవలప్మెంట్ జరగాల్సిన అవసరం ఉందనే దిశ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది. మిత్రులారా, మీ అందరికీ నమస్కరించి చెప్తా ఉన్నాను, దేవుళ్ళని అందరము గౌరవించాల్సిందే. ఎవరు మతాన్ని వారు గౌరవించుకుంటారు. ఎన్నికల్లో దేవుళ్ళని తీసుకొచ్చి ఓట్లు అడిగే వారికి తగిన రీతిలో జవాబు చెప్పాల్సిన అవసరం ఉన్నది. మతం సర్వం కాదు. మనం ఆలోచించుకోవాల్సింది మన పిల్లల జీవితాలు, మన నగర అభివృద్ధి, మన జిల్లా అభివృద్ధి. ఆ దిశగా పార్టీలకు అతీతంగా పాటుపడదాం. నిజామాబాద్ మీకు తెలుసు, నేను పీసీ అధ్యక్షుడు అయిన తర్వాత, ఎమ్మెల్సీ అయిన తర్వాత 30 ఏళ్ల చిరకాల కోరిక ఉన్నట్టు ఇంజనీరింగ్ కళాశాల తీసుకొచ్చాం. క్లాసులు నడుస్తూ ఉన్నాయి.